హలో, ఈ రీల్లో నేను డైట్ గురించి ఒక జనరల్ టాపిక్ మాట్లాడతాను. ద టాపిక్ ఇస్ వై డూ డైట్ షీట్స్ రియలీ డోంట్ వర్క్, అంటే డైట్ చార్ట్స్ అనేది ఎందుకు పనిచేయవు అనే విషయం గురించి కొన్ని పాయింట్లు చెప్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే క్యాలరీ డెఫిసిట్ని అసెస్ చేయడం. అంటే మనం ఖర్చు పెడుతున్న దానికన్నా మనం తీసుకుంటున్న ఆహారం తక్కువ ఉంటే మనం బరువు తగ్గడం మొదలెడతాం. కానీ ఒక రోజు మీద ఎంత మనం ఖర్చు పెడతాం అనేది అసెస్ చేయలేం. ఏది ఇన్స్ట్రుమెంటేషన్ ఏం లేదు, ఒక స్టాండర్డ్ కానీ ఒక ప్రొసీజర్ కానీ ఎలాంటివి లేదు. హౌ మచ్ వీ ఎక్స్పెండ్ ఎనర్జీ పర్ ఇన్ ఎ గివెన్ డే. సో అందుకే మనం ఏం చేయగలం అంటే మనం తీసుకుంటున్న ఆహారం కన్నా మనం ఒక ఎంత పర్సంటేజ్ అనేది తగ్గించుకోవడం అనేది వీ కెన్ డూ. సెకండ్ థింగ్ ఇస్ ఎంత ఆహారం తగ్గించుకోవాలి. సో a rough rule of thumb I would say is 10% per week or per month. సో మీరు తీసుకుంటున్న ఆహారం 24 గంటల్లో ఎంతైతే ఉంటుందో దాన్ని ఒక 10% తగ్గించుకునేటట్టు చూసుకోండి. ఈ 10% ఓవర్స్ ఒక 1 వీక్ మీద ఫాలో అయ్యేటట్టు చూడండి, లేకపోతే ఒక 1 మంత్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 grams ఆఫ్ రైస్ తీసుకుంటున్నాం, డిక్రీజ్ టు 90 grams. మళ్ళీ ఇంకో 10% ఆఫ్టర్ 1 వీక్ ఆర్ 1 మంత్ డిపెండింగ్ అపాన్ యువర్ కంఫర్ట్. థర్డ్ థింగ్ ఇస్ ఏంటంటే ఫర్ దీస్ 2 పాయింట్స్ టు వర్క్ మనం క్వాంటిఫికేషన్ ఆఫ్ ఫుడ్ అంటే ఏంటంటే మనం ఎంత తీసుకుంటున్నాము అనేది మనకు ఒక అసెస్మెంట్ ఉండాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్న టిఫిన్ మీకు 3 ఇడ్లీ తినే అలవాటు, మీకు ఆకలేస్తుందని ఒక్కొక్కసారి 4 ఇడ్లీ, లేకపోతే ఒక్కొక్కసారి ఫుల్గా ఉందని 2 ఇడ్లీ, అలాగా వేరియబుల్గా ఉండద్దు. సో స్టిక్ టు 1 ప్యాటర్న్ ఆఫ్ డైట్ అండ్ దాన్ని ఇందాక చెప్పినట్టు 10% తగ్గించుకునేటట్టు చూసుకుంటే కనుక దట్ విల్ బీ ఏ బెటర్ థింగ్ ఇన్ ద లాంగ్ టర్మ్ రాదర్ దాన్ ఫాలోయింగ్ ఏ డైట్ షీట్ ఇన్ ద షార్ట్ టర్మ్. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే మనం 80 to 90% ఆఫ్ ద టైం వీ ఈట్ అట్ హోమ్ ఓన్లీ. సో హోమ్ ఫుడ్స్ యూజువలీ ఒక 10 to 15 ఐటమ్స్ కన్నా మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ 10 to 15 ఫుడ్ ఐటమ్స్ ఎంత తీసుకుంటున్నాం అనేది ఒక ఉజ్జాయింపు మీరు ఒక అసెస్మెంట్ పెట్టుకోండి. పెట్టుకుంటే మోర్ దెన్ ఎనఫ్. మనం రెస్టారెంట్కి వెళ్తే బిర్యానీ కానీ తినే చపాతీ రోటీ కానీ ఎంత తగ్గించుకుందాం ఇది అనవసరం. బికాస్ మనం అకేషనల్లీ వెళ్ళే 10 to 20% ఆఫ్ ద టైం గురించి ఆలోచించడం అనవసరం. హోమ్ ఫుడ్స్ అనేది ద వన్ థింగ్ యూ నీడ్ టు అడ్రస్. ఫైనల్గా వచ్చేసరికి ఏంటంటే సాక్రిఫైసింగ్ ప్యాటర్న్స్ అంటే ఏంటంటే మనకి ఫుడ్స్ మీద కొంత ఇంట్రెస్ట్లు కానీ ఒక ఇష్టాలు ఆర్ కొంత వీక్నెస్ అనేది ఉంటుంది. దట్స్ నార్మల్ ఫర్ ఎవ్రీవన్. సో ద ఫుడ్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ విచ్ ఆర్ ఈజీ టు సాక్రిఫైస్, ఈజీగా వదులుకునే ఫుడ్స్ అనేది ముందు స్టార్ట్ చేయండి, అవాయిడ్ చేయడం. సో ఏదైతే మనకి స్ట్రాంగ్ వీక్నెసెస్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు రాత్రి ఫుడ్ తర్వాత ఐస్ క్రీమ్ తినే అలవాటు ఉంది. సో ద స్ట్రాంగ్ వీక్నెసెస్ అనేది అడ్రస్ ఇట్ లాస్ట్. So first things which are easy to sacrifice first and the strong ones later. So ఇలా చేసుకుంటే కనుక weight loss is better in the long term rather than following a particular diet sheet. Hello, I am Dr. Gautam Meher, consultant endocrinologist in Gautam's Diabetes and Hormone Care. For more weight loss and diet tips, do follow our social media handles.